ఈ స్లీప్ ప్రాబ్లమ్స్ కెన్ బి డిఫరెంట్ టైప్స్. ఎయిదర్ నిద్ర పట్టకపోవడం, అంటే బెడ్ మీదకి పోయాక నిద్రలోకి జారుకుంటానికి ఎక్కువ టైం పట్టవచ్చు, ఆర్ నిద్రలోకి పోయాక ఫ్రీక్వెంట్గా బ్రేకింగ్ రావడం, అంటే నిద్ర నుంచి మేల్కోవడం, మళ్ళీ నిద్రలో నుంచి మేల్కొన్నాక అసలు నిద్ర రాకపోవడం. ఆర్ కొంతమందికి ఎక్సెసివ్ డే టైమ్ స్లీప్నెస్, దాన్ని హైపర్ సోమ్నోలెన్స్ అంటారు. సో రాత్రి ఒబేసిటీ ఉండి గురక పెట్టే వాళ్ళకి రాత్రి నిద్ర డిస్టర్బ్ అయ్యేసరికి పొద్దున ఎక్కువసేపు స్లీప్లోకి పోతారు. అంటే మాట్లాడుతూ నిద్రపోవడం, డ్రైవ్ చేస్తూ నిద్రపోవడం, టీవీ చూస్తూ నిద్రపోవడం. ఇలాంటి వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఆర్ సెంట్రల్ స్లీప్ యాప్నియా అనేది వచ్చేసి వాళ్ళకి హైపర్ సోమ్నోలెన్స్ ఆర్ ఎక్సెసివ్ డే టైమ్ స్లీప్నెస్ వచ్చి వాళ్ళ డే యాక్టివిటీస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటారు. నార్మల్గా పిల్లలకి ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చేసరికి రాత్రి నిద్రలో యూరిన్ పోవడం అనేది ఆపేస్తారు. కానీ కొంతమందికి బియాండ్ దట్ పీరియడ్ ఆల్సో రాత్రి నిద్రలో యూరిన్ పోవడం, బెడ్ వెట్టింగ్ చేయడం అనేది అది కంటిన్యూ అవుతుంది. దీన్ని నాక్టర్నల్ ఎన్యూరిసిస్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని డిటెక్ట్ చేసే కారణం ఏంటిది అనేది మనం పాలిసోమ్నోగ్రఫీ ఆర్ ఎంఆర్ఐ చేసేసి ఐడెంటిఫై చేసి వీళ్ళని ట్రీట్ చేస్తాం. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్, ఒక 8 hours. దీన్ని మనం గుడ్ స్లీప్ హైజీన్ అడ్వైస్ చేసేసి స్లీప్ ట్యాబ్లెట్స్ ఇచ్చి వాటిని ట్రీట్ చేయగలుగుతాము.